ఈరోజు మనం చికెన్ కర్రీ చేయబోతున్నాము. 1/2 kg చికెన్ తీసుకున్నాము. దీంట్లో ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి కావాల్సింది నేను ఈ స్పూన్తోని 1.5 స్పూన్ కారం తీసుకుంటున్నా. మీకు కావాలంటే స్పైసీ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. దీంతోని 1/2 స్పూను సాల్ట్ తీసుకుంటున్నా. ఇందులోనే అన్నీ వేసి కలుపుకుంటున్నా. దీంట్లో కొంచెం పసుపు, చికెన్ మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్, కొంచెం నిమ్మకాయ రసం పిండుకుందాం దీంట్లో. ఇదంతా ఒకసారి ముక్కలకు పట్టేటట్టు కలుపుకుందాం. ఇది మాత్రమే. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకుందాం. గిన్నె వేడయ్యాక ఒక 1.5 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు గిన్నె వేడయింది. ఇందులో ఒక 1.5 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ వేడయ్యాక లవంగాలు, ఇలాచీలు, పువ్వు వేసుకొని కలుపుకుందాం. ఇందులోనే అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై కావడానికి ఆల్రెడీ దాంట్లో కొంచెం సాల్ట్ వేసినాం కదా, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం. దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకుందాం. ఇది ఫ్రై అయ్యే వరకు ఒకసారి మూత పెట్టుకుందాం. ఫ్రై కానిద్దాం. ఒకసారి మూత తీసి కలుపుకుందాం. ఇందులోనే కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకుందాం. ఇంకా ఫ్రై కాలేదు. ఒక 10 మినిట్స్ అయినాక చూద్దాం. ఇప్పుడు మూత తీసి ఒకసారి చూసుకుందాం. ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇందులో వేసి కలుపుకుందాం. ఇది ఒక 15 నిమిషాలు సిమ్ మీద పెట్టుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి ఒకసారి చూసుకుందాం. చికెన్ ఉడికింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇవి కొంచెం ఉడికే వరకు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకుందాం. ఇప్పుడు మూత తీసి ఒకసారి చూసుకుందాం. టమాటా ముక్కలు ఉడికిపోయినవి. ఇందులో కొంచెము వాటర్ యాడ్ చేసుకుందాం. ఎందుకంటే మనకు గ్రేవీ కోసం ఎక్కువ పోసుకోవద్దు, కొన్ని పోసుకున్నాం.
ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుందాం. వేసుకొని 10 నిమిషాలు ఉడికించుకుందాం. మళ్ళీ ఇప్పుడు మూత తీసి ఒకసారి చూసుకుందాము. చికెన్ కర్రీ ఉడికిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇలాగే ట్రై చేసి ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి.